హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో బిగ్ బాస్ సీజన్ 7 చాలా రసవత్తరంగా సాగింది. అయితే టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తను విన్ అయ్యి ఆ టైటిల్ తీసుకుని బయటకు వచ్చిన వెంటనే తన మీద కేసు నమోదైందంటూ పోలీసులు షాకింగ్ న్యూస్ని తనకి తెలియజేశారు. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడని చెప్పేసి అంటున్నారు. ఏ1గా కూడా తనకి ముద్రించారు. సో దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? అంటే అక్కడ దాదాపు అతను గెలుస్తాడు అనే విషయాన్ని అందరూ ఐడెంటిఫై చేశారు, చాలామంది మాట్లాడారు కూడా. ప్రధాన కారణం ఏంటంటే జనరల్గా బిగ్ బాస్ కాన్సెప్ట్ ఏంటంటే భిన్న వర్గాలకు చెందినటువంటి వాళ్ళని ఒక చోట పెట్టి ఒకరితో ఒకరు ఎలా మింగిల్ అవుతారు, ఒకరినొకరు ఎట్లా అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకునే క్రమంలో వాళ్ళతో ఎట్లా ప్రవర్తిస్తారు, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని మార్కులు వేసుకుని వాళ్ళలో వాళ్ళు బయట నుంచి వచ్చినటువంటి కౌంట్ ఆధారంగా ఎవరిని ఎలిమినేట్ చేయాలి, ఎవరిని ఫైనల్స్ దాకా నడపాలి అనే దానికి సంబంధించి ఒక డ్రామా నడుస్తుంది. నిజానికి బిగ్ బాస్ అనేది ఒక మినియేచర్ నమూనా మాత్రమే. ప్రస్తుతం మన సమాజమే బిగ్ బాస్లో ఉంది. మనందరం బిగ్ బాస్ వాచింగ్లో ఉన్నవాళ్ళమే. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని యూట్యూబ్లో మాట్లాడుతున్నా, మీరు నన్ను క్వశ్చన్ చేస్తున్నా, ఇదంతా వాచింగ్ బిగ్ బాసే. స్ట్రైట్ అనేటువంటి ఒక బిగ్ బాస్. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడ కూర్చుని మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అనేది వాచ్ చేయటం కోసమే సోషల్ మీడియా అనేది క్రియేట్ అయ్యి ఉంది. అది ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు. అంటే ప్రజలు ఇంతకుముందు టీ స్టాల్స్లోనూ వీధి అరుగుల మీద కూర్చుని మాట్లాడుకునేవాళ్ళు. అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారో ఎవరికి తెలిసేది కాదు, రికార్డు ఉండదు కాబట్టి. అక్కడ ఏదో మాట్లాడుకుని కొన్ని నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అలా కాకుండా వాటిని ఫిజికల్ స్నేహాలు అంటే ఆ ఫిజికల్ స్నేహాలను రద్దు చేసి ఆ ప్లేస్లో డిజిటల్ స్నేహాలను కనుక ప్రమోట్ చేస్తే, ఏ ఫేస్బుక్ ఫ్రెండ్స్ అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారో మీ మనసులో ఏముందో ఇక్కడ రాయండి అని ఉంటుంది. దాని మీద వాడు ఏమనుకుంటున్నాడో వాడు రాస్తాడు. దాని మీద ఒక్కొక్కడు ఒక పద్ధతిలో రియాక్ట్ అవుతాడు, ఇంటరాక్షన్ జరుగుతుంది. సో ఎవరు ఏమనుకుంటున్నారు, ఎవరి అభిప్రాయానికి ఏ మేరకు మద్దతు ఉంది, ఏ మేరకు వ్యతిరేకత ఉంది అనేది రాజ్యానికి తెలిసిపోతుంది. సో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవటం కోసం ఈ డ్రామా అంతా నడుస్తుంది. ఇది ఒరిజినల్ బిగ్ బాస్ కూడా. దీని నమూనా అక్కడ బిగ్ బాస్లో జరగాలి యాక్చువల్గా. అందుకని భిన్న సమూహాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి ఒక హౌస్లో పెట్టి వాళ్ళ మధ్య జరిగేటువంటి కాన్వర్జేషన్స్, గొడవలు, వాటన్నిటిని ప్రపంచానికి చూపించి, అంటే పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేటువంటి క్యూరియాసిటీ ఉన్నటువంటి వ్యూవర్స్ని కూడా పట్టుకుని వీళ్ళందరి ద్వారా రేటింగ్స్ సంపాదించడం అనేది ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో ఈసారి చాలామంది శివాజీ వైపు టర్న్ అయ్యారు మొదట్లో. తర్వాత శివాజీ బాగా ఆడుతున్నాడు అనుకున్నారు. గేమే ఇది, అంటే మేనేజ్ చేయటం. గేమ్ అంటే గేమ్ బాగా ఆడుతున్నాడు అంటే బాగా మేనేజ్ చేస్తున్నాడు. అంటే ఎవరికి వాళ్ళు షట్టర్లు వేసేసుకుంటారు. ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటి, వాళ్ళు ఏవై ఉన్నారో అలా ఉండటం. అలా ఉండరండి. అలా ఉండకుండా షట్టర్లు వేసేసుకుంటారు. ఏమైనా కోపతాపాలు ఉంటే బాత్రూముల్లోకి వెళ్ళి బాధపడతారు తప్ప అక్కడ సీసీ కెమెరాలు ఉండవనే ధైర్యంతో. బయటకు వచ్చిన తర్వాత డ్రామానే మొత్తం అంతా. అపియరెన్సు, పెర్ఫార్మెన్స్. ఎవడన్నా కొంచెం బరస్ట్ అవుతాడు ఎమోషనల్గా అయినప్పుడు రిమార్క్ పడిపోతుంది. సో ఈ గేమ్ శివాజీ బాగా ఆడుతున్నాడు అనుకున్నారు. ఫైనల్గా చివరికి వచ్చే టైంకి ఇతను పల్లవి ప్రశాంత్ వైపు ప్రపంచం టర్న్ అయింది. ఇంకొక కంటెస్టెంట్ ఉన్నాడు ఇతనికి పోటీ, అమర్దీప్ అని ఇంకొక కంటెస్టెంట్ ఉన్నాడు. ఇతని మధ్య పోటీ కేంద్రీకృతమైన సందర్భంలో ఇతని వైపు టర్న్ అయింది గెలుపు అనేది. ఫైనల్గా అతను గెలిచాడని ప్రకటించారు. ఇద్దరి అభిమానులు అక్కడికి చేరుకున్నారు ఆల్రెడీ. అన్నపూర్ణ యాక్చువల్గా ఒరిజినల్ ప్రోగ్రామ్ ఏంటి, అసలు ఆ హౌస్ అక్కడ ఉందో ఎవరికి తెలియకూడదు. హౌస్ సెట్ అయ్యమని కాదు వాళ్ళు ఒరిజినల్ ప్రోగ్రామ్. ఎక్కడో చోట ఒక రూరల్ ఏరియాలోనో ఎక్కడో చోట ఒక హౌస్లో పెట్టాలి వాళ్ళని.
అది ఎక్కడుందో ఎవరికి తెలియకూడదు అని. కానీ అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్లో సెట్లో జరుగుతోంది అనే జ్ఞానం ఉండి ఇద్దరు అభిమానులు అక్కడికి వెళ్ళి బాహాబాహి కలబడి కొట్టుకుని ఈ క్రమంలో ఈ ఘర్షణ మధ్యలో దాని ఎక్స్టెన్షన్ అక్కడ గొడవైంది, అక్కడ కొంత విధ్వంసం జరిగింది. అది ప్రైవేట్ ప్రాపర్టీ, అన్నపూర్ణ స్టూడియోస్ తాలూకా ప్రాపర్టీ కొంత ధ్వంసమైంది. సో వాళ్ళు ఒక కేసు ఫైల్ చేశారు ఈ మోక మీద. వీటిని అంటే దొమ్మి కేసులు అంటారు. అలా ఒక కేసు పెట్టేశారు ఆడి మీద. బయటకు వచ్చిన తర్వాత దీని ఎక్స్టెన్షన్ జరిగింది. బస్సులు తగలబెట్టారు, బస్సుల మీద దాడులు జరిగినాయి. ఆర్టీసీ బస్సుల మీద సజ్జనార్ గారు చాలా సీరియస్గా తీసుకుని బలమైన కేసులు పెట్టండి అని చెప్పి పెట్టాడు. 3 ఏళ్ల వరకు శిక్షలు పడే అవకాశం ఉంది ఈ కేసుల్లో, ప్రూవ్ అయితే. ప్రూవ్ కాకపోతే ఏం కాదు. ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ కేసులే. ఇతని మీద పెట్టినటువంటి ఈ కేసులో ఈ వ్యవహారంలో పెట్టిన సెక్షన్స్ అన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్. అంటే ఇప్పుడు ప్రోగ్రామ్ నిర్వహించిన వాళ్ళ మీద కూడా ఈ కేసు పెట్టాలి కదా సార్? ప్రోగ్రాం నిర్వాహకుల మీద కూడా వెళ్ళాలనేది ఒకటి ఉంది. అంటే ఒకటి అక్కడ అది ఓపెన్గా అన్నపూర్ణలో జరుగుతుందని ఎందుకు చెప్పాలి ప్రపంచానికి? ఈ అభిమానులు ఎందుకు అక్కడికి వెళ్ళి గొడవ చేయాలి? ఏం క్రియేట్ చేయదలుచుకున్నారు మీరు అనే కాంటెక్స్ట్లో నాగార్జున్ని కూడా ఇన్వాల్వ్ చేయాలనేటువంటి చర్చ కూడా ఉంది దీనిలో. అంటే అతని మీద కూడా ఒక కేసు పడేయండి అని. ఇప్పుడు ఇతనికి సంబంధం లేదు, పల్లవి ప్రశాంత్కి సంబంధం లేకపోయినా A1గా పెట్టారు. ఎందుకంటే ఈ దాడులకి పాల్పడింది అభిమానులు కాబట్టి అభిమానులకి జనరల్గా ఒక నారుడు ఉంది. భగవంతుడు భక్తుల ద్వారా మాట్లాడతాడు, హీరోలు అభిమానుల ద్వారా మాట్లాడతాడు. ఆ టైప్లో పల్లవి ప్రశాంత్ తన అభిమానుల ద్వారా మాట్లాడాడు అని టేక్ ఇట్ గ్రాంటెడ్గా పోలీసులు భావించి అతన్ని A1గా పెట్టేశారు. అంటే గెలిచిన తర్వాత అలా చేయరు కదా సార్? అయిపోయి గెలవటం గెలుపు ఓటమి అనేది వేరు. ఇక్కడ విధ్వంసం జరిగింది కదా, ధ్వంసం జరిగిన దానికి కేసులు పెట్టాలిగా పోలీసు వాళ్ళు. పెట్టేశారు. పెట్టిన తర్వాత మీరు ఎలా మేనేజ్ చేసుకుంటారని మీ స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది. కోర్టుకు వెళ్ళి సరెండర్ కాకపోతే కుదరని పని, ఎందుకంటే ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అన్నీ కూడా. కాబట్టి ఖచ్చితంగా రిమాండ్కి అయితే వెళ్ళాలి. రిమాండ్కి వెళ్ళటం అంటే కోర్టులో హాజరై ఇమ్మీడియట్గా బెయిల్ వేసుకుని జైలు దాకా వెళ్ళకముందే రిలీజ్ అవ్వచ్చు కూడా. ఎందుకంటే జడ్జి గారు ఇమ్మీడియట్గా బెయిల్ ఇస్తే, షూరిటీలు అవైలబుల్గా ఉంటే, ఇన్ టైం కనుక షూరిటీలు ప్రొడ్యూస్ చేయగలిగితే ఆ రోజు సాయంత్రమే బయటకు వచ్చేస్తారు. కుదరకపోతే ఏ కారణం చేతైనా ఈ షూరిటీలు కావచ్చు మరొకటి కావచ్చు వాయిదా పడితే ఆ 2 రోజులు 3 రోజులు లోపలికి వెళ్ళి ఉండాల్సి వస్తుంది. ఒకవేళ బెయిల్ రిజెక్ట్ అయితే రిమాండ్ 15 రోజులు రిమాండ్ రాస్తారు, రిమాండ్కి వెళ్ళిపోవటమే. అందులో చేయగలిగింది ఏమీ లేదు. సార్ మీరు అన్నట్టుగానే ఒకవేళ అతను అరెస్ట్ చేస్తే మరి అతను అన్నపూర్ణ స్టూడియోస్లో ఉన్నప్పుడే బయట అభిమానులు కొన్ని ధ్వంసం చేయడం చూసాం. మరి అలాంటి రైతు పెట్టిన ఒకసారి కనుక అరెస్ట్ చేస్తే మోటివేషన్ ఉందంటారు పోలీసులు. అతని మోటివేషన్తోనే వీళ్ళు చేశారు అనేది దాన్ని ప్రపంచం ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఇతను రిమాండ్కి వెడితే ఒక బిగ్ బాస్ నుంచి ఇంకొక బిగ్ బాస్లోకి వెళ్తాడు. అది బిగ్ బాసే కదా జైలు అనేది కూడా. ఇప్పుడు అక్కడ హౌస్ అనేటువంటి జైల్లో ఉన్నాడు మొన్నటిదాకా, ఉండి అక్కడ గెలిచాడు. సో ఇప్పుడు ఇంకో బిగ్ బాస్లోకి వెళ్తాడు. అక్కడ ఒక సూపరింటెండెంట్ ఉంటాడు ఆ జైలుకి. ఆ సూపరింటెండెంట్ పరిరక్షణలో వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళ బిహేవియర్లు ఇవన్నీ కౌంట్ అవుతూ ఉంటాయి. అది కూడా బిగ్ బాస్ షోనే, జైలు కూడా. ఓకే. సో ఒక బిగ్ బాస్ నుంచి ఇంకొక బిగ్ బాస్కి షిఫ్ట్ అవుతాడు అంతే. ఒకవేళ బెయిల్ రాకపోతే, లేదు ప్రొడ్యూస్ చేసి ఇమ్మీడియట్గా బెయిల్ వస్తే ఇమ్మీడియట్గా షూరిటీలు పెట్టుకోగలిగితే బయటకు వచ్చేస్తాడు అదే రోజు. ఏ మాత్రం తేడా జరిగినా 1 రోజు 2 రోజులైనా ఉండాల్సి వస్తుంది. బెయిల్ రిజెక్ట్ అయితే 15 రోజులు ఉండాలి. 15 రోజుల తర్వాత మళ్ళీ బెయిల్ వేసుకుంటారు, మళ్ళీ రిజెక్ట్ కావచ్చు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు ఎపిసోడ్లో చూసాం మనం. ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని 50 రోజులు ఉంచారు ఆయన్ని పాపం. కాబట్టి ఇతని విషయంలో కూడా అలాంటి సినిమా రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ అమర్దీప్ ఫ్యాన్స్ ఉన్నారు, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇద్దరు అభిమానులు కూడా దాడి చేసుకోరు అనుకోవచ్చు కదా? ఇద్దరి మీద కేసు పెట్టాలి, ఇద్దరి మీద కేసు పెట్టాలి. మోటివేట్ చేసుంటే ఇద్దరూ చేసి ఉండాలి.
అతనే చేశాడని ఎట్లా చెప్తారు వీళ్ళు? విన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఉన్నారనేది ఆర్గ్యుమెంట్కి అనుకూలంగా ఉంటుంది. కానీ ఓడిపోయామనేటువంటి నిస్పృహతో వీళ్ళు ఎక్కువ దాడి చేసి ఉండొచ్చుగా, ఎక్కువ విధ్వంసం చేసి ఉండొచ్చుగా. ఆ యాంగిల్లో పెడితే అతన్ని A1గా పెట్టాలి. లేదు అసలు A1 A2లుగా ఇద్దరిని పెట్టి కేసు నడిపినా తప్పేం లేదు. అలాగే నాగార్జున్ని పెట్టాలి అనేటువంటి కోరిక ఉంది, కొంతమంది మాట్లాడుతున్నారు. అది నాగార్జున మీద కూడా కేసు పెట్టచ్చు. ఎందుకంటే మీరు బిగ్ బాస్ కాన్సెప్ట్కి విరుద్ధంగా అది టీవీలో చూసి మాత్రమే తెలుసుకోవాలి ప్రజలు ఎవరు గెలిచారని. అక్కడ వరకే సెలబ్రేషన్. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఇండియా గెలిస్తే భారతదేశంలో విపరీతమైనటువంటి గోల జరుగుతుంది, టపాకాయలు పేలుస్తారు, హడావిడి చేస్తారు. పాకిస్తాన్ గెలిస్తే పాకిస్తాన్లో ఇష్టమైనటువంటి ప్లేయర్ ఎవడో ఉంటాడు, అతని ఆట చాలా ఇష్టం ఒక అతనికి. ఒక 2 పోర్షన్లు ఇల్లు అనుకోండి, ఆ 2 పోర్షన్లు ఇంట్లో ఒక పోర్షన్లో ఒక అతను హిందువే అయినప్పటికీ క్రికెట్ ప్లేకి సంబంధించి పాకిస్తాన్ జట్టులో ఆడుతున్నటువంటి ఒక ప్లేయర్ ఆట అతనికి నచ్చుతుంది, అతని టెక్నిక్ నచ్చుతుంది. ఆ టెక్నిక్ కారణంగా ఒకవేళ అతని టీముని గెలిపిస్తే వాడు సెలబ్రేట్ చేసుకున్నాడు అనుకోండి అభిమానంతో, వాడు బయటకు వచ్చి బాణాసంచా కాలిస్తే పక్కింటి వాళ్ళు వచ్చి కొడతారు కదా వాడిని. అదే పరిస్థితి ఉంది కదా మన దగ్గర. పాకిస్తాన్లో గొడవ వేరు, ఇండియాలో మనకు తెలిసిన కథ చెప్తున్నాను నేను. కాబట్టి అభిమానం అనేది వెర్రితలలో వేయటం అనేది ఎక్కడైనా జరుగుతుంది, క్రికెట్లోనైనా జరుగుతుంది, ఎక్కడైనా జరుగుతుంది. అందుకని దీనికి అవేగా పెట్టాలి మీరు గేమ్. దీనికి అవేగా పెట్టడమే కాన్సెప్ట్. అసలు ఎవరికి తెలియదని కదా మీరు చెప్తోంది. ఎవరిని కదిలించినా చెప్తారు కదా అన్నపూర్ణలోనే జరుగుతోంది బిగ్ బాస్ అని. మీరు మీ స్టూడియో రన్ చేసుకోవటానికి ఒక షోని తెచ్చి మీ స్టూడియోలో పెట్టి జనాలందరూ అక్కడికి వచ్చి కొట్టుకునే పరిస్థితి మీరు కదా క్రియేట్ చేసిందని నాగార్జున మీద కూడా పెట్టచ్చు. అందులో తప్పేమీ లేదు, ఆర్గ్యుమెంట్లో తప్పేం లేదు. ఈ కేసు ఎంత పెద్దదైతే కింద వాళ్ళు తప్పుకోవడానికి అంత వెసులుబాటు ఉంటుంది. కాబట్టి బిగ్ బాస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ధ్వంస రచన అనేది ప్రాబ్లం. విధ్వంసం చేయటం, మీరు అభిమానాన్ని చాటుకోండి అంతవరకే. ఎందుకు ఘర్షణ పడాలి, ఎందుకు ఆస్తుల ధ్వంసం దాకా వెళ్ళాలి ఒక రీజన్ లేకుండా? అన్నపూర్ణ వైపు నుంచి మీకు ఏదైనా ఇబ్బంది జరిగితే అన్నపూర్ణ ఆస్తుల మీద మీరు దాడి చేయటం సబబే. దానికి మీ దగ్గర ఒక ఆర్గ్యుమెంట్ ఉండాలి. ఆర్టీసీ బస్సుల్ని తగలబెట్టడమో లేకపోతే ధ్వంసం చేయటమో, ప్రభుత్వంతో మీకు ఒక గొడవ ఉండాలి, ఆర్టీసీతోనైనా గొడవ ఉండాలి, దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగే ఒక ఆర్గ్యుమెంట్ ఉండాలి మీ దగ్గర. ఈ ఆర్గ్యుమెంట్ లేకుండా, ఇష్యూ లేకుండా, కారణం లేకుండా మీరు నిష్కారణంగా దాడులు చేసి ఆస్తులు ధ్వంసం చేస్తామంటే ఎలా కుదురుతుంది? కారణం ఉండి చేస్తే దానికి పబ్లిక్ సపోర్ట్ ఉంటుంది. ఈవెన్ కేసు అయినప్పటికీ అదొక మూమెంట్గా బిల్డ్ అవుతుంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కూడా లేదు కదా. అందుకని ఇది అతన్ని ప్రేరేపించి చేశాడా, ప్రేరేపించకుండా జరిగిపోయిందా అనేది ఎలాగూ రేపు ట్రయల్లోనో కేసు ఎస్టాబ్లిష్ అయ్యే క్రమంలో చెప్తారు వాళ్ళు. దాన్ని పోలీసులు కన్సిడర్ చేయొచ్చు, చెయ్యకపోనివచ్చు, కోర్టు కన్సిడర్ చేయొచ్చు, చేయకపోనివచ్చు. ఏదైనా ఆల్రెడీ A1గా పెట్టేశారు కాబట్టి అతను కేసు ఎలా ఫైట్ చేయాలి, ఎలా ఫేస్ చేయాలి అనే దానికి సంబంధించి న్యాయ సలహాలు పొందటం కోసం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. సార్, అలాగే అమర్దీప్ గారి తల్లి ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. కొంతమంది వ్యక్తులు అమర్దీప్ తల్లిని కానీ వాళ్ళ అమర్దీప్ మిసెస్ని కానీ పల్లవి ప్రశాంత్ పక్కలో పడుకోబెట్టండి అని చెప్పేసి ఇలాంటి కామెంట్స్ అన్నీ జరిగినాయి. సో అవన్నిటిని కూడా మాట్లాడుతూ ఆవిడ అసలు మీరు ఎవరికి పుట్టారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆమె కూడా బాధపడుతూ ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. ఎలా ఉంటుందంటే, ఒక ఘర్షణ మొదలైన తర్వాత అవతల వాళ్ళకు సంబంధించిన భార్య తల్లుల గురించి అసభ్యంగా మాట్లాడటం అనేది ఒక కల్చర్గా మారిపోయిన పరిస్థితిలో యూత్ ఉంది.
ఎవరిని కదిలించినా తల్లిని అంటే అవతల వాళ్ళ తాలూకా భార్యని తల్లిని అపవిత్రం చేయకుండా మాట బయటకు రాని, అంటే బూతు అనేది ఒక ఎక్స్ప్రెషన్ అనుకుందాం, ఒక ఎక్స్ప్రెషన్ అనుకుంటే లాంగ్వేజ్, అది బూతు అనేది ఒక భాష, అది ఒక ఎమోషన్ తాలూకా ఎక్స్ప్రెషన్, కోపం ఆగ్రహం దాని తాలూకా ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్. అది ఆ లాంగ్వేజ్కి విచక్షణ ఉండదు. ఆ విచక్షణ లేకుండా వాడు అవతల వాడిని టార్గెట్ చేసేటప్పుడు వాడి తల్లిని భార్యని టార్గెట్ చేస్తాడు. తద్వారా వాడిని గాయపరిచాను అనుకుంటాడు వీడు. వాడిని గాయపరచడం కోసం వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరి మీద దాడి జరుగుతుంది. ఇది ఒక కల్చర్గా నడుస్తోంది. ఇప్పుడు ఆవిడ మాట్లాడిన మాటల్లో కూడా మీరన్న దానిలో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉండరా అనే మాటలు ఇవన్నీ కూడా అంటే మేము తిడితే ఏమిటి పరిస్థితి అనే వైపు పెడుతోంది తప్ప అసలు ఈ కల్చర్ ఏమిటి అనే దాని మీద కదా క్వశ్చన్ చేయాల్సింది. ఒక ఆవేశంలో ఉన్నప్పుడు, ఒక ఎమోషన్లో ఉన్నప్పుడు దానికేమీ విచక్షణ ఉండదు, లాజిక్స్ ఉండవు. దానికి ఎమోషన్కి లాజిక్ ఉండదు అనేది కదా మన సినిమా వాళ్ళు కూడా నడుపుతున్న డ్రామా. అందుకని ఆ కల్చర్ మీద దాడి చేయగలిగితే బాగుంటుంది. ఆవిడ ఏదో వేగ్గా మమ్మల్ని అన్నారు, వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు ఉండరా, ఇటు నుంచి కూడా అలాంటి మాటలు వస్తే ఎలా ఉండేది, ఈ మాటలు మాట్లాడటం తప్పే. ఆవిడ కూడా దాదాపు అదే ట్రాక్లో వెళుతున్నట్టుగా అనిపిస్తుంది. అది కాదు చేయాల్సిన పని. ఈ కల్చర్ ఏమిటి, ఈ భాష ఏమిటి, దీన్ని మార్చుకుందాం మనం, ఇది నాకు బాధేస్తోంది అని కొంచెం జనాలకి ఏదైనా ఒక జ్ఞానం పంచేలాగా ఉండాలి ప్రకటన. అలా కాకుండా తను కూడా ఎమోషనలైజ్ అయిపోయి మాట్లాడితే తను కూడా అదే లాంగ్వేజ్ని ఆశ్రయించాల్సి ఉంటుంది. అందుకని ఇలాంటి హర్టింగ్ మూమెంట్స్ ఉన్నప్పుడు ముందు బాధని దిగమింగి ఎమోషన్ని కంట్రోల్ చేసుకుని ఆలోచించి ఏ భాష వాడాలి, ఏ పదాలు వాడాలి అని విచక్షణతో మాట్లాడితే గొడవలు జరగవు, గొడవలు ఆగుతాయి. ఈవిడ ఒక మాటని దానికి హర్ట్ అయ్యి ఇంకెవడో ఇంకో మాటని, అదేదో పాత సామెత ఉంటుంది, తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నేనొకటంట, అలా నడిచిపోతుంది డ్రామా. అందుకని ఆవిడ ప్రకటన కూడా అలాగే చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.